హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండియన్ బ్లాక్ టైగర్ అయినటువంటి రవీంద్ర కౌశిక్ గురించి తెలుసుకుందాం. రవీంద్ర కౌశిక్ ఈ పేరు వింటేనే భారతదేశం పులకరించిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని పాకిస్తాన్లోని ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి మేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి మేజర్ స్థాయికి ఎదిగిన గూఢాచారి మన ఇండియాకి చెందిన రవీంద్ర కౌశిక్. ఇతనికి బ్లాక్ ఇండియన్ టైగర్ అని పేరు కూడా ఉంది. ఇప్పుడు రవీంద్ర కౌశిక్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. భారతదేశపు గొప్ప గూఢాచారులలో ఒకరు, రా అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్ అయిన ఆయనను బ్లాక్ టైగర్ అని పిలుస్తారు. పాకిస్తాన్లో చొరబడి వారి సైన్యంలో మేజర్ స్థాయికి ఎదిగి కీలకమైన సమాచారాన్ని అందించారు. కానీ 1983లో పట్టుబడ్డారు. 18 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి జైలులోనే మరణించారు. ఆయన కథ ఎంతో దేశభక్తిని చాటుతుంది. రవీంద్ర కౌశిక్ గురించి కొన్ని విషయాలను చర్చించుకుందాం. రవీంద్ర కౌశిక్ రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో జన్మించారు. ఈయన గూఢచార కార్యకలాపాలు నిర్వహించటంలో దిట్ట. 1979 నుండి 1983 వరకు పాకిస్తాన్ సైన్యంలో ఉండి భారత రక్షణకు కీలక సమాచారం అందించారు. పాకిస్తాన్ వెళ్ళి మామూలు వ్యక్తిగా వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి చివరికి మేజర్ స్థాయికి ఎదిగాడు. 1983 వరకు సైన్యంలో ఉండి భారత రక్షణకు కీలక సమాచారం అందించారు. బ్లాక్ టైగర్ అని ఈయన్ని పిలుస్తారు. ఇది ఆయన అందించిన విలువైన సమాచారానికి గుర్తింపు. ఆయన ఎలా పట్టుబడ్డాడంటే మరో భారతీయ ఏజెంటు ఇనాయత్ మసీహా ద్వారా ఆయన గుర్తింపు బయటపడటంతో 1983లో పట్టుబడ్డారు. మరి ఈయన్ని పట్టుకున్నటువంటి పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ సైన్యం ఈయనను విచారించి ఈయన్ని పాకిస్తాన్ జైల్లో 18 సంవత్సరాలు శిక్ష అనుభవించేటట్లు చేసింది. రవీంద్ర కౌశిక్ తప్పించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు మన ఇందిరాగాంధీ ప్రభుత్వం చేయనే లేదు. నేను భారతదేశంలో పుట్టవలసింది కాదు అని రవీంద్ర కౌశిక్ బాధపడ్డాడు అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం అతన్ని ఎంతగా హింసించిందో, అతన్ని ఎంతగా బాధించిందో, అతను భారతదేశం కోసం చేసిన గొప్ప సేవలను కూడా ఎంతగా మరిచిపోయిందో ఇందిరాగాంధీ ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అలాగే పాకిస్తాన్ జైల్లో 18 సంవత్సరాలు శిక్ష అనుభవించి పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ మరియు గుండె జబ్బులతో 2001లో మరణించారు. ఆయన జీవిత కథను ఆధారంగా చేసుకొని కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. రవీంద్ర కౌశిక్ పేరులోని వీరుడిగా దేశం కోసం ఎంతో త్యాగం చేసిన గొప్ప గూఢచారిగా చరిత్రలో నిలిచిపోయారు. జూలై 3 బ్లాక్ టైగర్ గా ప్రసిద్ధి చెందిన రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్లో రహస్య భారతీయ గూఢచారిగా ధైర్యంగా ద్వంద్వ జీవితాన్ని గడిపారు. అతని గుర్తింపు బహిర్గతం కాకముందే సంవత్సరాల తరబడి రవీంద్ర కౌశిక్ అక్కడ ఉన్నారు. యాక్చువల్గా రవీంద్ర కౌశిక్ రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో 11 ఏప్రిల్ 1952 జన్మించారు. అతను ఒక రహస్య ఏజెంట్ మరియు భారతదేశపు విదేశీ గూఢచార సంస్థలో రవీంద్ర రా ఏజెంట్గా పనిచేశాడు. రా ఏజెంట్ రవీంద్రనాథ్ కౌశిక్ గురించి తెలుసా? 23 ఏళ్ల ఒక బ్రాహ్మణుడు ముస్లింగా మారాడు. రవీంద్రనాథ్ కౌశిక్ నబీ అహ్మద్ షకీర్ అయ్యాడు. దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశంలో ఉన్న ప్రజల అందరి కోసం, దేశం కోసం తెగించి పోరాడిన
ధీరుడు వీరుడు కదా ఈ రవీంద్ర కౌశిక్. రవీంద్ర కౌశిక్ అతనిని ఒక ప్రదర్శనలో అధికారులు అతనిని గుర్తించినప్పుడు అతనికి కేవలం 21 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ అధికారులు అతన్ని గుర్తించినప్పుడు అతని చొరవ, అతని మాట తీరు, అతని కదలికలను గమనించినప్పుడు అతనైతే ఖచ్చితంగా ఏజెంట్గా పనికొస్తాడని అధికారులు నిర్ణయించారు. నిర్ణయించిందే తడువుగా రవీంద్ర కౌశిక్ని ఆ రాలోకి తీసుకున్నారు. సో ఆ కాలంలో రవీంద్ర భారత గూఢచార సంస్థలకు కీలక సమాచారాన్ని చాలా రకాలుగా పాకిస్తాన్ యొక్క కీలక సమాచారాన్ని చాలా రకాలుగా అన్ని రంగాలకు సంబంధించిన సమాచారాన్ని భారతదేశానికి చేరవేశాడు. అతని బాల్యం 1965 మరియు 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధాల సమయంలో అతని బాల్యం జరిగింది. సో ఈ విధంగా రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ జైల్లో ఎంతగానో హింసలను అనుభవించాడు. పట్టుబడ్డ తరువాత రవీంద్ర కౌశిక్ని ఎంతగానో హింసించారు, వేడి నీళ్లు పోశారు, ఇంకా చాలా రకాలుగా కట్టేసి తీవ్రంగా బంధించి కొట్టారు. అయినా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక్క రహస్యం కూడా రవీంద్ర కౌశిక్ వెల్లడించలేదు. అటువంటి ధీరుడు రవీంద్ర కౌశిక్ని పోగొట్టుకున్నాం మనం. ఆ రవీంద్ర కౌశిక్ జీవించిన రోజుల్లో ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం నిజంగా సిగ్గుపడాలి. అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని ఏదో ఒకటి చేసి పాకిస్తాన్ నుంచి తీసుకురాకుండా అతను మా వ్యక్తి కాదు, మాకు సంబంధం లేదని చెప్పేసి అబద్ధాలు ఆడి నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళ ప్రభుత్వం అబద్ధాలు ఆడి రవీంద్ర కౌశిక్ మీద అనేక నెపాలు మోపి అతను మాకు సంబంధించిన వాడు కాదని చెప్పేసి అతన్ని వదిలించుకున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అతన్ని మాత్రం చిత్రహింసలకు గురి చేసి చంపేసింది. అతను న్యాచురల్గా జబ్బుతో చనిపోలేదు. పాకిస్తాన్ సైన్యం తీవ్రంగా హింసించడం వలన రోజు రోజుకి అతనిలో కొన్ని జబ్బు లక్షణాలు ఎక్కువయ్యాయి. అతనిలో ఎక్కువగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. రక్త ప్రసరణ అంతర్గతంగా రక్త ప్రసరణకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడటం వలన ఆయన చనిపోవటం జరిగింది. చనిపోయిన విషయం కూడా మనకి పాకిస్తాన్ సైన్యం సరిగా తెలియనివ్వలేదు. అటువంటి దేశ బిడ్డని, భరతమాత బిడ్డని, దేశ భక్తుడిని విస్మరించటం ఎంతో శోచనీయం. నిజంగా భారతీయులుగా మనమందరము సిగ్గుపడాల్సిన సమయం కూడా. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.